మనకు చాలా స్కామ్స్ తెలుసు కానీ, రీసెంట్‌లీ కొరియర్ స్కామ్ అని కొత్తగా వెలుగులోకొచ్చింది. కర్ణాటకలో పీహెచ్‌డీ చేసిన విద్యార్థే ఓ 1,34,000 వరకు మోసపోయాడు. సరే అది డ్రగ్స్ నాటకం. బట్ హైదరాబాద్‌లో ఇలాంటివి జరుగుతున్నాయి. కొరియర్ స్కామ్ రీసెంట్‌లీ. ఎట్లా అంటే చాలామందికి మనకిప్పుడు తెలివి మితిమీరిపోయాం. ఇంతకుముందంటే తెలియక ఏదన్నా లింక్ వస్తే నొక్కేవాళ్ళు. స్పిన్ అని వస్తది ఆడేవాళ్ళం. అలా డబ్బులు పోయేవి దాంట్లో. మీకేదో గిఫ్ట్ వచ్చింది. ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. మీ బ్యాంక్‌లో డబ్బులు పంపిస్తామంటే ఫిలప్ చేసేవాళ్ళు. వీళ్ళ బ్యాంక్‌లోంచి డబ్బులు పోయేవి. పడేవేంటో గాని. అలా మోసపోయిన వాళ్ళు చాలామందున్నారు. ఇంకో కొంతమందికేంటంటే ఏదో లింక్ వస్తది. యూ హావ్ వన్ సంథింగ్ అని వస్తది. ఓటీపీ చెప్పండి చాలు అంటే ఓటీపీ చెప్తారు. మీ అకౌంట్‌లో మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇంకొంతమంది ఫోన్‌లే చేస్తారు. మొన్న మీకొక గిఫ్ట్ వచ్చిందండి. మీరు పలానా చోటుకొచ్చి అందుకోవాలి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాము. మీ ఓటీపీ చెప్పండి అంటే ఓటీపీ చెప్పేస్తారు. అలా అకౌంట్‌లో ఖాళీ అవుతున్నాయి. ప్రతిదానికి ఓటీపీ అనేది ఇప్పుడు సెక్యూర్డ్ పాస్వర్డ్ అయిపోయింది. చెప్పకూడదు. కానీ తెలుసో తెలియకో మొన్నటి వరకు అందరూ చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎవరు ఆహ్, నాకు తెలిసి చాలామంది జాగ్రత్త పడ్డారు. మన పల్లెటూర్ల దగ్గర నుంచి చూసుకున్నా చాలామంది జాగ్రత్త పడ్డారు. పడుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొరియర్ స్కామ్. మీరేం ఆర్డర్ పెట్టారో మీకు తెలీదు. కానీ మీకు కొరియర్ వచ్చేస్తది. ఏవండీ మీకు కొరియర్ వచ్చింది అని కాల్ వస్తది. ఎక్కడున్నారు? ఖచ్చితంగా తాళం వేసిన మీ ఇంటికి తాళం వేసినప్పుడే కొరియర్ వస్తది. అంటే నిఘా పెడతారు ఇంటి మీద గూడా. ఇంట్లో ఎవరు లేరు. కొరియర్ వచ్చింది. ఏం చేయాలంటే ఓ పని చేయండి. సరే మేము ఎక్కడ పెట్టమంటారో చెప్పండి. ఆ పక్కింట్లో ఇచ్చేయండి. పేమెంట్ అయిపోయింది. అయిపోయిందండి. పేమెంట్ ఏం లేదు. ఎవరికి ఇస్తున్నామో ఓటీపీ చెప్పండి. మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అనగానే ఫెడెక్స్ అనో, ఈడెక్స్ అనో ఏదో కంపెనీ నుంచి మనకు వచ్చేస్తుంది. నిజమే అనుకోని చెప్పేస్తాం 8642 పెట్టేసేయి అని చెప్పేసి. ఖతం. ఇంక నీ ఆఫీస్ అయిపోయాక ఇంటికెళ్ళేటప్పుడు మీరు క్యాబ్ బుక్ చేసినా, లేదా ఎక్కడన్నా హోటల్‌కెళ్ళి ఏదన్నా తిన్నా, బిల్లు కొడితే ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ అని వస్తది. అదేంటి ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ నా దగ్గర 1,00,000 ఉండాలి, 2,00,000 ఉండాలి ఇదేంటి? ఎందులో ఉండిందా అని చెప్పి చూసుకుంటే అన్నీ సున్నాలే ఉంటాయి. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయంటే మధ్యాహ్నం మీరు చెప్పిన ఓటీపీలో నుంచి వెళ్ళిపోయాయి. అది మీకు తెలియకుండా అంటే ఇప్పుడు మీరేదైనా ఆర్డర్ పెడితేనేగా మీకు వస్తది. మనం ఏంటంటే మనం ఉన్న పనులలో నిజంగానే ఏదైనా వచ్చిందేమో అని ఫీల్ అవుతాం. అండ్ వీళ్ళు కూడా తరచూ మీ ఇంటికి పార్సెల్స్ వస్తాయి చూడు. ఆ హౌసెస్‌ని టార్గెట్ చేస్తారు. వీళ్ళెక్కడుంటారు అంటే ఆహ్, మన కొరియర్ బాయ్స్ ఉంటారు కదా! ఇంత ఇంత పెద్ద పెద్ద బ్యాగులేసుకొని తిరుగుతా ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతది ఒక టీమ్. వాడు ప్రతిరోజు ఏవో పార్సెల్స్ వేస్తా ఉంటారు కొన్ని కొన్ని హౌసెస్‌లో. ఆ ఇళ్ళకి సంబంధించిన వ్యక్తుల డీటెయిల్స్ తెలుసుకొని కింద అపార్ట్మెంట్‌లో ఉంటాయన్నమాట. ఇప్పుడు దాసరి విజ్ఞాన్ అని ఉంది కింద. ఏసేస్తాడు గూగుల్‌లో దాసరి విజ్ఞాన్. ఏదో రకంగా నా నంబర్ వాడు తీసుకోవాలి. నంబర్ దొరికిందా అంతే సంగతి. అయిపోయింది. లేదా వాళ్ళనే అడుగుతారు. దాసరి విజ్ఞాన్ గారి నంబర్ ఇవ్వండి. ఫ్లాట్ ఆయన నంబర్ ఇవ్వండి అని అడుగుతారు. ఇచ్చేస్తారు చుట్టుపక్కల వాళ్ళ వాచ్‌మెన్ తెలుసో తెలియక. కాల్ చేయాలి మేము దూరం నుంచి వచ్చాము అని. ఆ నంబర్స్ సేవ్ చేసుకుంటారు. మీకు తర్వాత ఇప్పుడప్పుడే కాల్స్ రావు ఎప్పటికో. ఏవండీ మీ కొరియర్ వచ్చిందండి ఎక్కడున్నారో అని అడుగుతారు తాళమేసి ఉండగానే. తాళమేసి ఉంది కదా! ఎక్కడో అక్కడ పెట్టేసేయి బాబు లేదా కింద వాచ్‌మెన్‌కి ఇచ్చేయి అని చెప్తాం. ఓకే సార్ ఓటీపీ చెప్పండి. గబుక్కున చెప్పేస్తాం తెలుసా? అసలు ఏమాత్రం ఆలోచించం. చాలా స్పీడ్‌గా, హ్యాపీగా అసలు మాకేదో అద్భుతం జరిగిపోయింది అన్నట్టు చెప్పేస్తాం. ఆ ఓటీపీ చెప్పిన తర్వాత అకౌంట్‌లో నుంచి డబ్బులన్నీ పట 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 పట. ఇంకేం చేస్తాం? ఎవడో కనుక్కోలేవు నువ్వు. కనుక్కుంటానులే పెద్ద విషయం కాదు. పోలీస్ వ్యవస్థ కూడా బానే డెవలప్ అయింది. నేరస్తులను పట్టుకుంటారు. కాకపోతే ఈలోపు మనకు జరిగే డ్యామేజ్ ఏంటో చెప్పనా? నంబర్ 1 అప్పటి వరకు ఉన్నాయనుకున్న డబ్బులు ఉండకపోవడంతో వారం 10 రోజులైతే మన వల్ల అవ్వదు. పోలీస్ స్టేషన్‌కెళ్తాం ఏదో రకంగా. అక్కడ కంప్లెయింట్ పెడతాం. వాళ్ళు కేసు నమోదు చేసుకుంటారు. వాళ్ళు దర్యాప్తు ప్రారంభించిన ఎంతగానో ఒక 10 డేస్ అయినా, 1 వీక్ అయినా, 1 మంత్ అయినా సఫర్ అవుతాం గదా! మోస్ట్‌లీ. ఆ సఫరింగ్ ఉండకూడదని చెప్తున్నా. అంటే పోయింది దొరుకుద్ది పెద్ద విషయం గాదు. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అయింది. కంప్లెయింట్ ఇచ్చావు. వాడిని పట్టుకుంటారు. నీ గొలుసు నీకిస్తారు. కానీ నీ మెడ మీద అయిన గాయం నీకు తెలీదు. పైగా అన్ని రోజులు నీ మానసిక వేదన ఎవరికీ తెలీదు. దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, ఈ ఎప్పుడైనా సరే కొరియర్ వచ్చింది అని చెప్పగానే మీ మీరు లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఫోన్ ఇవ్వండి ఒకసారి పర్వాలేదు. వాళ్ళు చూసుకుంటారు కొరియరా ఏంటి అనేది. ఏమొచ్చిందో అడగండి. ఇదొచ్చింది. ఏమో సార్ తెలీదు గానీ మీకేదో వచ్చింది.
మీరు ఎందులో పెడతారు? మహా అయితే మనకున్న మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఏదో పెట్టినా సరే, పెట్టారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మీకోసం ఒక 5 నిమిషాలు. నేనేం పెట్టలేదయ్యా ఎందుకొచ్చింది అని అడిగితే, లేదండి మీ పేరు మీదే వచ్చింది అంటాడు. సరే మీ ఆఫీస్ ఎక్కడో చెప్పు నేనొచ్చి కలెక్ట్ చేసుకుంటాననండి. సింపుల్. అక్కడే ఉంటాయి. మనం మనం ఉండే కాలనీలలోనే ఆ మూలకో, ఈ మూలకో ఉంటాయి వాళ్ళ గోడౌన్స్. ఎళ్లి తెచ్చుకోండి. కావాలంటే ఆఫీస్‌కెళ్ళాక నేనేం పెట్టలేదండి ఏమొచ్చిందంటే వాడి డీటెయిల్స్ చెప్తాడు నీకు. ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసి అడిగినా ఓటీపీలు చెప్పకండి. అంతే. థాంక్ యూ సో మచ్.